హైదరాబాదులో ఆర్టీసీలో మహిళలే కాదు మగవాళ్లు కూడా ఇలా ఉచితంగా జర్నీ చేయొచ్చు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది ప్రభుత్వం. దీంతో మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. నిత్యం బస్సులు కలకల్లాడుతున్నాయి. రద్దీ కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి. మహిళా ప్రయాణికుల కారణంగా పురుషులు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ప్రత్యేక బస్సులు వేయాలన్న డిమాండ్ ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోంది. కొన్ని డిపోల్లో ఆ ప్రయత్నాలు కూడా జరిగాయి. హైదరాబాదులో మహిళలకే కాదు పురుషులకి కూడా ఉచితంగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. మీరు విన్నది నిజమే. హైదరాబాదులో ఫ్రీగా తిరగాలి అనుకునే వారికి ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. గతేడాది హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చిన డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రజలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. నగరంలోని పర్యాటక ప్రదేశాలను చూసి రావచ్చు. 12.96 కోట్ల రూపాయలతో గతంలోనే 6 డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్ఎండిఏ కొనుగోలు చేసి తిప్పుతోంది. హైదరాబాద్లో చాలా చోట్ల ఫ్లైఓవర్లు, మెట్రో స్టేషన్లు ఉన్నందున బస్సుల ఎత్తు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎత్తు విషయంలో ఇబ్బంది రాకుండా ఎట్టకేలకు కొన్ని రూట్లు ఎంపిక చేసి తిప్పుతున్నారు. ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, అసెంబ్లీ ఏరియాలోనే ప్రస్తుతానికి బస్సులు తిరుగుతున్నాయి. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీద్తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్, తీగల వంతెన, దుర్గం చెరువు, గండిపేట పార్క్, గోల్కొండ, తారామతి, బారాదరి తదితర ప్రాంతాల్లో కూడా డబుల్ డెక్కర్ బస్సులు నడుపుతున్నారు. ఉదయం ట్యాంకు బండ్ వద్ద బయలుదేరి ఆయా రోడ్లలో తిరుగుతూ తిరిగి ట్యాంకు బండ్కు ఈ బస్సులు చేరుకుంటాయి. ఛార్జింగ్ కోసం ఖైరతాబాద్లోని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి టికెట్ అవసరం లేకుండా ఈ బస్సుల్లో ఎవరైనా తిరగొచ్చు. త్వరలోనే వీటికి కూడా టికెట్ వసూలు చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఆలోపే మీరు ఫ్రీగా డబుల్ డెక్కర్లో సిటీని చుట్టేయండి. ఒకప్పుడు హైదరాబాదులో డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతుండేవి. ఆ పాత మధుర జ్ఞాపకాలు నేటి తరానికి మళ్లీ పరిచయం చేసేందుకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. 2006 వరకు హైదరాబాదులో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించాయి. సికింద్రాబాద్ నుంచి ట్యాంకు బండ్ మీదుగా జూ పార్కు వరకు, సికింద్రాబాద్ అఫ్జల్గంజ్, సికింద్రాబాద్ మెహదీపట్నం వరకు ఆకుపచ్చ రంగులో ఉండే 2 అంతస్తుల బస్సులు నడిచేవి. వీటిలో ఒక డ్రైవర్, 2 కండక్టర్లు విధులు నిర్వహించేవారు. నగరంలో వచ్చిన మార్పుల కారణంగా ఆ బస్సులను ఆపేశారు. ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చారు. ప్రస్తుతానికి వీటిలో ఉచితంగా తిరిగే ఛాన్స్ కల్పిస్తున్నారు.